ఇంకా అసలు బుద్ధి ఉందా అంటారండి ఆయన చాలా సందర్భాల్లో. అంటే మనం మార్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, రూపాంతరం చెందాల్సింది ఏంటి, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సింది ఏంటయ్యా అంటే, మన మనస్సు ఎక్కడి నుంచి, లోక మర్యాద నుండి దేవుని యొక్క ఉద్దేశాల వైపు, లోకానుసారమైన ఆలోచనల నుంచి దేవుని చిత్త ప్రకారమైన ఆలోచన. మనం చేసే ప్రతి పని కూడా దేవుని చిత్తమైనదా కాదా అని పరీక్షించి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అది మారు మనసు పొందడం అంటే. మనం అలా ఉన్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాప్తిసం తీసుకోవడానికంటే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్తే అది నా ప్రాణం పోయినా కానీ ఆ మాట మీద నిలబడతాను, దేవుడు నన్ను చెయ్యమన్నా ఆ పని మీద నేను ఉంచుంటాననే ఆ లైఫ్ నువ్వు అలవాటు పడ్డావా? అది నువ్వు వెళ్ళగలుగుతున్నావా? అందులో నీకు నష్టం వచ్చేలా ఉంది, అయినప్పటికీ నేను దేవుని కోసం బతుకుతా. అది నీకు చాలా నష్టం కలిగించేలా ఉంది, అయినప్పటికీ నేను ఆ మార్గాన్ని ఎంచుకుంటా. ఎందుకంటే మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, సమాజానికి నచ్చనప్పుడు మనకి ఎదురయ్యేవి పూల బాటలు కాదు, పచ్చి బూతులు ఎదురవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటారు, అవహేళన చేస్తూ ఉంటారు, అదిగో గొర్రెబిడ్డ అంటూ ఉంటారు. అయినప్పటికీ మనం నిలబడగలగాలి. అదిగో ఆ మాటే చెప్తున్నారు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే, మొదటి పేతురు 4వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూద్దాం. 3వ వచనం నుంచి మనం చూస్తే, మనము పోకిరి చేష్టలు, చూసారా ఏమన్నా, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు ఏమన్నా దూషించుచున్నారు. వాళ్ళు మనల్ని దూషించేది మన మేలు కోరి కాదు. ఇప్పటి వరకు మనతోనే కూర్చొని ఆడపిల్లలతో చాలా పిచ్చి వేషాలు వేశారు కదరా, వీడేంట్రా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అలా అంటున్నాడు అని వాళ్ళతో మనం పరిగెత్తలేదు కాబట్టి ఆశ్చర్యపడి దూషిస్తున్నారు తప్ప మన మంచి మార్గంలో వెళ్ళాలని మన మేలు కోరి కాదు. అప్పుడు మనకు ఎదురయ్యేవి ఏంటయ్యా, ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు ఎవరితో అయితే ఉన్నావో, ఇంతకుముందు ఎలాంటి పిచ్చి పనులు అయితే ఎవరితో కలిసి చేసావో వాళ్ళకి విరుద్ధంగా, వాళ్ళకి ధీటుగా, వాళ్ళని కాదని ప్రభువుని ఇష్టపడి, దేవుడిని ఇష్టపడి, దేవుని కొరకు మంచి చేయడం కోసం పరిగెడుతున్నాం కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చే ప్రతి దోషను నువ్వు సహించగలగాలి, దేవుని చిత్తాన్ని గ్రహించగలగాలి, దేవుని చిత్త ప్రకారం నువ్వు వెళ్ళగలిగే విధంగా నీ నిర్ణయాలు ఉండాలి. అలా ఉండాలంటే నువ్వేం చేయాలి, ఎంతకనగానే అదిగో దేవుడు చెప్తున్నటువంటి మాట, మారు మనస్సు పొందాలి. మొట్టమొదటగా ఏది మేలైనది, ఏది కీడైనటువంటిది, ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది మేలు జరిగించేది, ఏది కీడు జరిగించేది గుర్తించి, పరీక్షించి, సమస్తాన్ని పరీక్షించి మంచి నిర్ణయం నువ్వు తీసుకోగలగాలి. అదే మాట్లాడుతున్నారు పేతురు గారు ఏమంటారు, ఎందుకంటే మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయాలి, ఎంతకనగానే బాప్తిసం పొందండి. అంటే ఇప్పుడు మనం అన్నిటి నుంచి మనం మారు మనసు పొందాం, మరి చేసిన పాపాలు పోతాయా? ఎందుకంటే అవి పోవు, అవి స్టార్ మార్క్ పడ్డాయి, అవన్నీ అవి పోవాలంటే ఏం చేయాలి, ఎందుకంటే బాప్తిసం తీసుకోవాలి. ప్రభువా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమిస్తావు ప్రభువా అని నువ్వేం చేయాలి, ఎందుకనగానే పాప క్షమాపణ నువ్వు పొందాలి. అంటే ఎవరి దగ్గర పొందాలి, ఎంతకే అంటే దేవుని దగ్గర పొందాలి. చిన్నప్పటి నుంచి ఎవరెవరితో పాపాలు చేసి అందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారా అంటారు, ఇది ఒకటే, ఇది ఆడుంది బైబిల్లో లేదు. అలా లేదు. ఎవరెవరితో మనం ఏమేం తప్పులు చేసావో, ఏమేమి పప్పులు చేసావో మొత్తం ఒప్పుకోవాలి. నువ్వు అక్కడ అందరి దగ్గరికి వెళ్ళి అందరు నువ్వు, అది ఎక్కడ ఉంది బైబిల్లో లేదు. వాళ్ళంతా చచ్చిపోయి ఉంటే నీకు క్షమాపణ లేనట్టేనా? ఇప్పుడు నేను ఎవరినో ఏదో కొట్టానండి, దేవుడు తెలియక ముందు, వాడు చచ్చిపోయాడు అంటే ఇంక పాపం అది క్షమాపణ పోదా, ఇంక నాకు రాదా? అట్లా కాదు. మనల్ని క్షమించగల సమర్థుడు, క్షమించాల్సింది దేవుడు. కనుక ఆ పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం తీసుకుంటున్నాం, అందరు క్షమించాక కాదు. ఆ పాప క్షమాపణ నిమిత్తమే మనం బాప్తిసం తీసుకుంటున్నాం. అంటే ఒక కారణం మీకు అర్థమైంది అనుకుంటున్నాం. మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి అంటే, మనం చేసిన పాపాలు ఉన్నాయి కదా, వాటి నిమిత్తం వాటి ద్వారా మనకి విడుదల పొందాలంటే, ఆ క్షమాపణ మనం పొందుకోవాలంటే, ఆ క్షమాపణ నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం మనం ఏం చేస్తున్నాం, ఎంతకనగానే బాప్తిసం తీసుకుంటున్నాం. సో మరొక కారణం మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లోనే 22వ అధ్యాయంలో 16వ వచనం మనం చూద్దాం. మరొక కారణం మనం చూస్తే అపోస్తుల కార్యాలు
22వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. కనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. వాటిని క్లీన్ చేసేసుకోవాలి, వాటిని క్లియర్ చేసేసుకోవాలి. అంటే మన హిస్టరీలో ఉన్నాయి కదా, ఆ హిస్టరీ డిలీట్ అవ్వాలి కదా. డిలీట్ అవ్వాలంటే ఏం చేయలేదు, హిస్టరీ డిలీట్ అవ్వాలంటే ఏం చేయలేదు, క్లియర్ కొట్టాలి. అది గూగుల్ క్రోమ్లో అయితే కొడతాం, గాడ్ దగ్గర అయితే బాప్తిజం తీసుకోవాలి. కనుక మనం చేసినటువంటి ఆ పాపాలన్నీ మనం కడిగేసుకోవాలంటే, ఆ పాపాలన్నీ మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎందుకంటే బాప్తిజం తీసుకోవాలి. ఇది మరొక కారణం. ఇంకొక కారణం కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లోనే 2వ అధ్యాయంలో 38వ వచనం మళ్ళీ చూద్దాం. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి, తర్వాత ఆ పాపాలను పోగొట్టుకోవడానికి తీసుకోవాలి, తర్వాత మరొక కారణం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనం మనం చూద్దాం. 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అంటే మరొక కారణం ఏంటయ్యా అంటే, మనం బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాము. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి, ఎంతకీ మనం ఎందుకు పొందుకోవాలి పరిశుద్ధాత్మను ఎంతకీ అనే ప్రశ్న మనకు రావచ్చు సహజంగానే. ఎందుకు పొందుకోవాలి పరిశుద్ధాత్మ అనే కారణాలు కనుక మనం ఒక్కొక్క కారణాన్ని కొన్ని కారణాలు మనం చూద్దాం. చాలా ఉన్నాయి వాస్తవంగా. పరిశుద్ధాత్మకు సంబంధించి ఒక పెద్ద సెషనే ఉంది. మరి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే యూత్ ఫెస్ట్ పెట్టుకున్నామో, ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని సెషన్స్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచించినట్లయితే డీటెయిల్గా పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకుంటే చాలాసేపు వస్తుంది, కనీసం ఒక 4 to 5 hours దాకా వస్తుంది. సో మనం బ్రేక్ తీసుకొని మనం తీసుకుందాం. కనుక ముఖ్యంగా మనకు అర్థం అవడానికి 2-3 కారణాలు ఈరోజు నేను చెప్తాను. ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా పరిశుద్ధాత్మ గురించి వివరంగా మనం ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మనం ప్లాన్ చేద్దాం, ప్రభు చిత్తం మనం తెలుసుకుందాం. సో మనం బాప్తిసం ఎందుకు తీసుకోవాలి ఎందుకనగానే మరొక కారణం ఏంటి ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవడానికి. ఎందుకు పొందుకోవాలి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇంతకీ? రోమిలకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక, రామపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. రామపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. రామపత్రిక 8, 9వ వచనం మనం చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనట్లయితే వాడు ఆయన వాడు కాడు. ఇది బాగా అర్థం అవ్వాలంటే ఈ రేఖ చేపట్టుకోండి. ఎఫెసీ పత్రిక వెళ్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1:13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడడం అంటే సీల్ చేయబడ్డారు. మీరు ఇంతకే ఏమని అంటే పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడుతున్నారు. ఏమని ముద్రించబడుతున్నారు ఇంతకే? అదిగో అక్కడ మనం చదువుకున్నాం, రామపత్రికలో మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం ఇంతకే? 8వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం మనం చూద్దాం. 8వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనం ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారుగా మనం మారిపోతాం. ఎందుకంటే దేవుని ఆత్మ అంటే ఆత్మ స్వభావం గలవారుగా మనం మారిపోతాం కానీ శరీర స్వభావం గలవారుగా కాదు. ఇంకా మీరు చూస్తే కంటిన్యూషన్ ఏమన్నందుకు, ఎవడైనాను పరిశుద్ధాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే మనం కనుక పరిశుద్ధాత్మ లేనటువంటి వారుగా మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం దేవుని సంబంధాలు అవుతామంటే దేవుని సంబంధాలు అవ్వం. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత, మన యొద్దకు వచ్చిన తర్వాత ఆయన మనకి ఒక ముద్ర వేస్తారు. ఏంటి ఆ ముద్ర అంటే, ఈ రోజు నుంచి నువ్వు ఎవరో తెలుసా, దేవుని కుమారుడివి అనే ముద్ర. 15వ వచనం చూద్దాం. 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం మనం చూస్తే, మీరు 13వ వచనం 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల
చవవలసిన వారై ఉందురు కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత 14 వచ్చును, ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఏం చేస్తారయ్యా అంటే, ఇదిగో శరీర క్రియల ప్రకారంగా నడుచుకోకుండా ఆత్మ సంబంధమైన క్రియల ప్రకారంగా నడుచుకునే విధంగా మనకి ఎల్లప్పుడూ కూడా ఒక ఆత్మ సంబంధమైన నడిపింపును అందిస్తూ ఉంటారు. అందించడం కంటే ముందు మనకు ఒక బ్రాండ్, ఒక సీల్ వేస్తున్నారు. ఏమని సీల్ అంటే, యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్, లేదంటే సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అనే ఒక ముద్ర దేవుడు మనకు వేస్తున్నారు. ఆ ముద్ర వేసి మనల్ని ఆత్మ సంబంధులుగా ఆత్మీయంగా నడిపించేలా చేస్తారని మనకి. అందుకే ఏమంటున్నారు 13వ వచనం మనం చదువుకుంటే, 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చవవలసిన వారై ఉందురు కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆ నడిపింపుకి మనం లోబడాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి మనం లోబడి శరీర క్రియలను మనం ఏం చేయాలి? ఎందుకంటే చంపాలి.